మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు ఎలక్షన్స్ అన్ని అయిపోయిన తర్వాత అందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకుంటే గత ఎలక్షన్స్లో వైసీపీ 151 సీట్లు సొంతం చేసుకుంటే ఇప్పుడు కేవలం 11 సీట్లకి మాత్రం పడిపోయింది. అదేవిధంగా జనసేన చూసుకుంటే ఒక స్థానం గెలుచుకుంది లాస్ట్ టైం. ఇప్పుడు చూస్తే 100కు 100% కూడా గెలుచుకుంది. సో 21 స్థానాలు కూడా వచ్చాయి. ఎక్కడ తప్పిదం జరిగిందని అంటారు? రెడ్డిలు కానివ్వండి, లేకపోతే ఎస్సీ ఎస్టీ ఇవి అంటే కేవలం ఈ 3 చూసుకుంటే డెఫినెట్గా వైసీపీకి వచ్చే అవకాశం ఉందని అనుకున్నారు. బట్ అలా కూడా కనిపించలేదు. ఎక్కడ తప్పిదం జరిగింది? తప్పకుండా అది ఆత్మపరిశీలన చేసుకోవాలి అందరూ కూడా. మీరు అన్నట్టు 151 స్థానం నుంచి మరీ 11 పడిపోతుంది నేను అనుకోలే. కనీసం గౌరవంగా 50-60 వస్తాయని చెప్పి అనుకున్నా. కానీ ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉంటారనేది మనం ఓటేస్తేనే తెలిసింది మన రిజల్ట్ని బట్టి. ఇప్పుడు 151 సీట్ల నుంచి 175 వస్తాయి, ప్రమాణ స్వీకారం 9వ తారీఖు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి చివరికి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాలేదంటే, చివరికి ఎలక్షన్ కమిషన్ కూడా కొత్తగా ఇచ్చిన ఈ గెజిట్లో కూడా ఓన్లీ 151 11 మాత్రమే పరిమితమయ్యారంటే ఎంత దారుణమైన విషయం అండి. అంటే ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కుమారుడిగా లక్షల కోట్లు ఇచ్చాను, జనానికి బటన్ నొక్కాను, నన్ను ఆశీర్వదించండి, మళ్ళీ నేనే అవుతాను, ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేసుకుంటే ప్రజలు కాదు నువ్వు కాదు మాకు వ్యతిరేకంగా చేసావనేది దానికి అర్థమైంది. ఇప్పుడు ఒకటి కాదు, ఆయనకి 11 సీట్లకి పరిమితమైన ఆ వ్యక్తికి మీరన్నట్టు అనేక సామాజిక వర్గాలు చాలా కీలకంగా ఉంటాయి. వాళ్ళకి నువ్వు కనుక చేస్తే మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటారు. మరి గత ఎలక్షన్స్లో పాటు ఇప్పుడు కూడా ఎస్సీలో 80% వైసీపీకి నిలబడ్డారు. అదే సమయంలో కూటమికి 20%, ఎస్టీలో 70% నిలబడితే కూటమి 30%, అదే ముస్లిమ్స్ 70-30, క్రైస్తవులు 80% నిలబడ్డారు, 20% కూటమికి, కాపులు అయితే 90% కూటమికి నిలబడ్డారు. అంటే నేను మొదటి నుంచి కూడా చెప్తున్నా, కాపులు మన టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా మనం చూసాం. పవన్ కళ్యాణ్ మాటే విన్నారు అంతే, ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ. కాపు సామాజిక వర్గం అంతా కూడా ఒక తాటిపై నిలిచి జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు. పవన్ కూడా కాదన్నారు. కానీ ఇప్పుడు గోదావరి జిల్లాలో చూసుకోండి, ఉభయ గోదావరి ఈస్ట్ వెస్ట్ నేను ఒక్క సీటు కూడా రానినని చెప్పాడు. నిజమే, 34లో 0, ఈస్ట్లో 0, వెస్ట్లో 0. దీనికి కారణం ఏంటి? సాలిడ్గా 90% అక్కడ నిలబడ్డారు. అదే సమయంలో కమ్మ సమాజం కూడా 90% కూటమికి నిలబడింది, 10% వెనక్కి వచ్చినాయి. అదే సమయంలో క్షత్రియులు కూడా 90% నిలబడ్డారు, రాజులు. బీసీల్లో 60% కూటమి, 40% మాత్రమే వైసీపీకి వచ్చినాయి. ఇకపోతే రెడ్డి సమాజవర్గం ఆయన సమాజవర్గమే అంత ప్రాధాన్యత ఇచ్చిన 70% కూటమికి వేశారంటే, 30%కి ఆయనకి వేశారంటే ఆయన పట్ల ఎంత వ్యతిరేకత అర్థం చేసుకోవాలి. ఇకపోతే వైశ్యులు 80-20 కూటమికి వేశారు. తర్వాత బ్రాహ్మణులు 90%. అంటే ఓవరాల్గా 58%తో అధికారం 38.80కి పడిపోయింది 50% ఉన్న వాళ్ళు. అదే 40% ఉన్న టీడీపీ, 6% ఉన్న జనసేన, ఇవన్నీ గ్రాఫ్ పెరిగి 58.20 అంటే అయిందంటే ప్రజలు ఎంత తీర్పిచ్చారు. ఈయన ఎమ్మట నిలబడిన 11 మంది కూడా అసలు 2000-3000 మెజార్టీతో గెలిచి, బూచేపల్లి సుప్రసాద్ రెడ్డి ఇక్కడ 100 కోట్లు ఖర్చు పెట్టారని దర్శిలో 2000 మెజార్టీ, స్వల్ప మెజార్టీతో గెలిచాడు. ఇకపోతే చూడండి, ఆ తర్వాత 5000 మెజార్టీ తాడిపత్రి ఎర్రగొండపాలెం తాడిపత్రి చంద్రశేఖరు, 7000 మెజార్టీ రాజంపేట అమర్నాథ్ రెడ్డి, 2000 మెజార్టీ ఆలూరు విరూపాక్షి, 10,000 ద్వారకానాథ్ రెడ్డి తంబలపల్లి, పొంగనూరు పెద్దిరెడ్డి గారు అయితే 6,000, ఎక్కడో 1,00,000 మెజార్టీ ఉండాల్సిన. చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే 61,000తో గెలిచాడు. తర్వాత మత్స్యలింగం 31,000, పాడేరు విశ్వేశ్వరరాజు 19,000. ఇదే సమయంలో ఒక్క సీటు కూడా రాకూడదు, నిన్ను అసెంబ్లీ గేటు తాకనేను, నీకు 4 పెళ్ళిళ్ళు, నీకు ప్యాకేజ్ స్టార్ అని చెప్పిన ఆ యొక్క పవన్ కళ్యాణ్ గారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి 61,000 వస్తే 70,279 ఓట్లు వచ్చింది. ఆయన పైన పెట్టిన ఖర్చు 500 కోట్లు ఆయన ఓడించడానికి. ఇక్కడ ఎమ్మెల్యేలు 21 మందిలో 15 మంది ఎమ్మెల్యేలు 40,000 పైన వాళ్ళే, హయ్యెస్ట్ 81,870. తర్వాత నాయకుడు 70,000, తర్వాత 65,000 కొనతాల, 64,000 విశాఖ సౌత్ వంశీకృష్ణ, ఇంట 72,000 కాకినాడ పంతో నానాజీ. ఏంటిది? మరి ఎక్కడ ఇతను రాజకీయాల్లో లేడు కదా 10 సంవత్సరాల పాటు, ఒక్క సీటు కూడా లేదు కదా. ఎందుకు ప్రజలు ఎంత తీవ్రంగా వ్యతిరేకించారంటే నియంతృత్వ ధోరణి, నాయకుడికి ప్రజలకి గ్యాప్ వచ్చింది. ఇప్పుడు నేను దాడిశెట్టి రాజా, జక్కంపూడి రాజా చెప్పాడు, ధనుంజయ రెడ్డి అనే వ్యక్తి వల్ల మొత్తం వ్యవస్థ అంతా ఇదైపోయింది. మేము వచ్చి ఎమ్మెల్యేలు ఉండి 60 రోజులు తిరిగాం, 10,000 మందికి ఉపయోగపడే సంతకం కూడా పెట్టించలేదు, ఇలా ఉంటే ఎలా అంటున్నాడు. ఈరోజు కేతవరెడ్డి ఆయన ఎలక్షన్స్కి 2 నెలల ముందు నియోజకవర్గాలను అభ్యర్థుల్ని చేంజ్ చేయడం కూడా మైనస్ పాయింట్ అయి ఉంటుందా? అంటే నేను ఏది చెప్పినా జరుగుద్ది, నేనేం చెప్పినా మీరు వినాలి, ఎవరు అభ్యర్థిని పెట్టినా వాళ్ళు గెలుస్తారనే ఓవర్ కాన్ఫిడెంటే ఇప్పుడు
గ్రాస్ రూట్ లెవెల్లో ప్రజలు ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటే ఈ పరిస్థితి ఉండే కాదు. నా పథకాలు ఇచ్చాను, నేను బటన్ నొక్కాను, నాకు వస్తాయి అని చెప్పి అనుకున్నారే తప్పితే నీ పరిపాలన నీ దగ్గర నుంచి ప్రజల దగ్గరికి మధ్య అనేక మంది కోటరీ కట్టుకొని అక్కడ ఒక సజ్జల రామకృష్ణారెడ్డి కలిస్తేనే ఒక డీజీపీలు ఏఎన్నా ఎస్పీలు పోస్టులు కావాలన్నా ఆయన సంతకం పెడితే అవుతాయి. లేకపోతే ఇంకొక నీ దగ్గర ధనంజయ రెడ్డి దగ్గరికి వెళ్తే ఫైలు ఆయన ఓకే అంటే లోపల పోవటం అంటే ఇప్పుడు ఇంకింత దారుణం ఏంటండి? ప్రతిరోజు కూడా రాయలసీమలో ఒక అతను ఎమ్మెల్యే ప్రతిరోజు పాదయాత్ర చేసేవాడు ఆయన రెడ్డి గారు. ఆయన ఓడిపోతే మన చాలా బాధపడ్డారనమాట. అతను చెప్తున్నాడు, చెప్పింది కరెక్టే, జక్కంపూడి రాజు చెప్పి కరెక్టే, అసలు పాలనలో ఐఏఎస్ల యొక్క వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు కలవనీలే. ఇక రేపటి రోజు ఎంతమంది వ్యతిరేకిస్తారో, ఈ 11 మందిలో కూడా నీతో పాటు ఉంటారా అంటే ప్రధాన ప్రతిపక్ష హోదానే ఇప్పుడు లేదు. ప్రధాన ప్రతిపక్షం ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, 21 సీట్లు వచ్చి 18 సీట్లు రావాలా ప్రధాన ప్రతిపక్షాన్ని. అంటే మీరు ఎంత 10 సంవత్సరాలు పరిపాలన చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం ప్రజలపైన డిపెండ్ అవ్వలేదు, సోషల్ మీడియా మీద ఎక్కువగా డిపెండ్ అయ్యారనే వార్త కూడా వినిపిస్తుంది. నా చేతుల్లో 4-5 మీడియా సంస్థలు ఉన్నాయి, నేను చెప్పింది వింటారు. ఒక 100 యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయంటే ఇప్పుడు సుమన్ టీవీ లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ఎవరు ప్రజల్లో ఏముందో చెప్పే సంస్థలు కూడా ఉంటాయి కదా. ఇండియాలోని డిజిటల్ మీడియాలో నెంబర్ 1 నెట్వర్క్ సుమన్ టీవీ. ఇటువంటి వాళ్ళు స్వచ్ఛందంగా ఉంటారు కదా. మీరు చెప్పినట్టు వినేవాళ్ళు కొంతమంది, మీరు చెప్పే వినేవాళ్ళు కొంత సర్వే సంస్థలు ఉన్నంత మాత్రాన ప్రజల్లో ఏముంది ఎప్పటికప్పుడు చెప్పే సంస్థలు కూడా ఉంటాయి కదండి. అది తెలుసుకోలేకపోయారు. నా చేతిలో ఇవన్నీ ఉన్నాయి, నేను చేస్తే ప్రజలు స్వీకరిస్తారు, నేనే ముఖ్యమంత్రి అనే ఆ ఇది వల్ల ఈ రోజున దారుణమైన పరిస్థితి వైసీపీకి. మరి రేపు ఈ 11 మంది అసెంబ్లీలో అడుగు పెట్టరా అనేది కూడా అదొక ప్రశ్న. చూడాలి మనం ఏం జరుగుద్ది అనేది. రైట్. ఈ గుణపాఠంతో నెక్స్ట్ టైం ఎలక్షన్స్కి ఎన్ని కరెక్షన్స్ చేసుకొని వస్తారు అని అనేది చూడాలి. కొన్ని తప్పు జరిగింది, ప్రజలకి రీచ్ కాలేమో అనే ఆలోచన వీళ్ళలో కనపట్ల. ఈవీఎంలో లోపాలు, ఈవీఎంలు మమ్మల్ని ఓడించారనే దానికి వెళ్తున్నారనమాట. అది కరెక్ట్ కాదు కదా. ప్రజల్లో మీ దగ్గర ఉండాలి. ప్రజలు ఓటేసి మిమ్మల్ని కాదు అనుకున్నప్పుడు ఈవీఎంలో లోపాలు ఉన్నాయని అక్కడ వీళ్ళ రవీంద్రనాథ్ రెడ్డి గారు మిగతా వాళ్ళని చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం? ఆత్మపరిశీలన చేసుకోవాలి. తప్పు జరిగినప్పుడు తప్పు జరిగింది, ప్రజల దగ్గరికి మళ్ళా వెళ్ళాలా, ప్రజలు మనల్ని ఎలా పొందాలనే ఆలోచన వీళ్ళకి వస్తే వీళ్ళకి కొద్దిగా ఫ్యూచర్ ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అనాలిసిస్ తెలియజేసినందుకు థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.